అని కదా చెప్పింది. కానీ దబాయించేస్తున్నాడు లేదా? అట్లాగే వీళ్ళ దబాయింపు కూడా బస్సులు ఫ్రీగా ఇచ్చాంగా, సిగ్గుండద్దా మాట్లాడడానికి, అన్న క్యాంటీన్లు ఫ్రీగా పెట్టాంగా, సిగ్గుండద్దా మాట్లాడడానికి, రాష్ట్రం సంకనాగిపోతుంది, మీరు వెళ్ళి వాడి దగ్గర అడుక్కు తింటున్నారు, వాడిని నెత్తినేసుకుని వస్తున్నారు అని ఇట్లా దబాయించేస్తారు. ఈ అధికారంలో ఉన్నోడు దబాయింపుకి ఏముంటది? ఇంకోటి ఇక్కడ మీడియా దాసోహం ఏముంటది ఇక్కడ? సూపర్ సిక్స్ ఇప్పట్లో అయితే కష్టమే, ఒక రకంగా దశల వారీగా జరుగుతుంది. ఏంటంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటది. ఇట్లా అన్నాక ఒక ఏడాది తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఇచ్చి చూసారా ఎవడు ఇవ్వలేదు అన్నారు, ఇచ్చాను చూసారా నేను అని చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు తగ్గించాలి. అవును, అది తగ్గిస్తే అన్ని పోతాయి. 1,47,00,000 ఉన్నాయి, అవి తగ్గిస్తే పోతుంది. అవి తగ్గించకుండా ఈ పథకం ఏది ఇచ్చినా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం 85 లక్షల మందికి ఇవ్వాలి. 85 లక్షల మందికి ఇవ్వడం అంటే వల్ల కాదు, భారీ ఎత్తున ఖర్చు. అట్లాగే నెలకి 1,500 రూపాయలు చొప్పున 1,20,00,000 మందికి ఇవ్వాలి, వల్ల కాదు. ఇంకో సమస్య ఉంది, మీరు ఇవ్వకపోతే టోటల్గా ఇంకా పథకం బిగిన్ చేయలేదని తిట్టుకుంటారు మద్యం షాపుల్లో తాగుబోతుల్లాగా. ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే శత్రువుగా ఫీల్ అవుతారు మిమ్మల్ని. కాబట్టి ప్రస్తుతం ఏంటి అనేది చూడాలి. మొన్న 3 నెలల పింఛన్ మీ ముందే ఇస్తామని చెప్పి ప్రకటించుకొని 7,000 ఇచ్చారు కదా. తల్లికి వందనం కూడా కంప్లీట్ ఈ సంవత్సరం కట్ అవుతున్నట్ట, లేదంటే 2 ఏళ్ళది ఒకేసారి అన్నీ వేస్తారా? అంత సీన్ ఉండదు. ఇయర్ ఎవరు అంటే ఒక ఇయర్ మరి వాళ్ళకి లాసే కదా, విద్యార్థులకి తల్లిదండ్రులు భారమే కదా. అవును, వాళ్ళు కోరుకుని వాళ్ళు ఏమన్నా ఇచ్చారని చెప్పి జగన్ కోటేయలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇవ్వకపోయినా ఇప్పుడు ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది ఏంటంటే, అంత ఇస్తేనే ఆయన ఓడగొట్టినప్పుడు ఇవ్వలేదని మనల్ని ఎందుకు ఫీల్ అవుతారు? అదే కదా, ఆ జనాలే ఇవన్నీ ఆర్థిక భారం అనుకున్నారు కదా, అనుకునే కదా జగన్ ఓడగొట్టింది, తప్పే ఉంది అనే లెక్కలో ఉన్నారు.